మిత్రులారా అందరికీ నమస్తే. మనం ప్రముఖ విద్యావేత్త, న్యాయ నిపుణులు, ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ అసద్ గారితో ఉన్నాం. సార్ని తెలంగాణ రాష్ట్ర అంశం మీద ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, మొదటి ప్రశ్న, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు తెలంగాణ రాష్ట్రం ఏ లక్ష్యంతో అయితే సాధించుకున్నామో అది నెరవేరుతుంది అంటారా? రెండో ప్రశ్న సార్, ప్రస్తుతం తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల మనుగడ ఏమిటి? సార్ రైట్, నా ప్రశ్న. తెలంగాణ రాష్ట్రం అనేది 2014లో తీవ్రమైన ఉద్యమాల తర్వాత ఎప్పుడైతే మనం సాధించుకున్నామో వాటి లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో, ఏ ప్రాతిపదికనైతే తెలంగాణ రాష్ట్రాన్ని మనం తెచ్చుకున్నామో దాంట్లో ఒక 20 నుంచి 30% వరకు ముందుకు వెళ్ళాము తప్ప అంతా శూన్యం కనిపిస్తూ ఉంది. అంటే రాష్ట్రం వేరుపడడం అనేది గొప్ప విషయం. ఆంధ్ర పాలకుల నుంచి విముక్తి అయితే పొందాం, కానీ ఆంధ్ర పాలనా పరిస్థితుల నుంచి అయితే విముక్తి పొందలేదు అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎలా అయితే భారతదేశం బ్రిటిష్ యొక్క పరిపాలన నుంచి విముక్తి పొంది స్వాతంత్రం సాధించిందో, కానీ ఇప్పటికీ బ్రిటిష్కి సంబంధించిన విధి విధానాలు ఏదైతే ముందుకు సాగుతూ ఉన్నాయో, దేశం కార్పొరేటీకరణ ముందు ఎలా అయితే వెళ్ళిపోతూ ఉందో, వనరులు ఎలా దెబ్బతింటున్నాయో, అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాల పెత్తందారీ వ్యవస్థకి బానిసై ముందుకెళ్ళి తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఉన్నట్టుగా భావించి నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఒక్క లక్ష్యముతో ఉద్యమాన్ని సృష్టించి, ఉద్యమాన్ని నడిపి, బలోపేతము చేసి, అనేక బలిదానాలు ఇచ్చి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన పరిపాలనా విధానములో ఏ విధంగా అయితే ఆసక్తికరంగా, అద్భుతంగా తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి తను అరచేతిలో స్వర్గం చూపించినట్టుగా ఎలా అయితే పరిపాలన అందరికీ అందుబాటులో తెచ్చే విధంగా సాగిస్తానని చెప్పి కాంగ్రెస్తో రాష్ట్రాన్ని సాధించుకొని తర్వాత కాంగ్రెస్ని పక్కన పెట్టి తన ఒక పార్టీగా ఆవిర్భవించి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రతి విషయాన్ని కనుక మనం గమనంలోకి తీసుకున్నట్లయితే మరీ ముఖ్యంగా 2 విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ రాష్ట్రానికైనా వనరులు చాలా ఇంపార్టెంట్. మనకు ఇటు పక్క కోల్ బెల్ట్, రెండో పక్క ఇరిగేషన్, మూడో పక్క విస్తృత స్థాయి భూములు. అది ఎటువంటి మంచి ప్రాంతం అంటే తెలంగాణ ఇది ఒక బంగారు బాతు. అంటే ఇక్కడ ఎర్త్క్వేక్ రావడం అనేది, భూకంపం రావడం అనేది చాలా అరుదు. కోస్టల్ ఏరియా లేదు. మూడవది, అన్ని రకాలైన స్కిల్డ్ లేబర్ దొరికే అవకాశాలు ఉన్నాయి. నాలుగవది, భూములు విస్తృత స్థాయిలో ఉన్నాయి. నీటి సౌకర్యం ఉంది. విద్యుత్ శక్తి మనం హైడల్ తీసుకురావచ్చు, సోలార్ తీసుకురావచ్చు. అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి ప్రదేశం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుతం దేశ పరిస్థితులను కనుక పరిశీలించినప్పుడు భాష ఆధారిత, ప్రాంతీయ ఆధారిత భావాలు తెలంగాణలో ఉండవు. ఇక్కడ ఈ సంస్కృతి, ఈ సాంప్రదాయాల్ని అందరినీ కలుపుకొని ముందుకెళ్లే గుణం ఉంది ఈ రాష్ట్రానికి. కాబట్టి ఎవరు ఎటువంటి పెట్టుబడులు తీసుకొచ్చినా, ఏ రకమైన అభివృద్ధికి ఇక్కడ అవకాశాలు ఇచ్చినా ఎవరికి ఒక్క రూపాయి నష్టం రాకుండా అన్ని రకాలుగా సహకారం అందించే గొప్ప సంస్కృతి రాష్ట్ర ప్రజలకు ఉంది. కానీ ఎక్కడ కూడా ఆ ప్రభుత్వం ఆ దిశలో ప్రయాణించినట్టుగా కనిపించింది. కానీ రెండో పక్క అవినీతి కూడా అదే స్థాయిలో పోయింది. అంటే ఏ దోపిడీ సమాజానికి వ్యతిరేకంగా అయితే మనం నడుం బిగించి ఉద్యమాలను తీసుకొచ్చామో ఇక్కడ భూములన్నీ కూడా కొల్లగొట్టబడ్డాయి. అనేక భూములను కేవలం ఇతర కంపెనీల పేరిట ఇచ్చి తిరిగి ఆ భూముల ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లిన సందర్భాల్ని మనం పరిశీలించాం. అలాగే అనేక రకాలుగా అవినీతి అనేది కేంద్ర స్థాయి నుంచి వికేంద్రీకరణ అయ్యి కాళేశ్వరం ప్రాజెక్టులో కానీ ఎక్కడ కూడా భారీ స్థాయిలో అవినీతి జరిగిన మాట వాస్తవం. అదంతా ప్రజల సొమ్ము కదా. ప్రజల నుంచి వచ్చినటువంటి సొమ్ముని కొల్లగొట్టడం, ప్రజా విశ్వాసాన్ని కొల్లగొట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అభివృద్ధి అనేది మౌలిక అంశాల్లో లేకపోతే మనకు ప్రాజెక్ట్స్ రూపంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ
అలా పలు అన్ని రంగాల్లో కనుక అభివృద్ధి సాధించకపోతే ఇబ్బంది. ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ బీబీ నగర్ తీసుకొచ్చి అక్కడ కొంత ల్యాండ్ కేటాయించి కొన్ని యూనివర్సిటీస్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేసి ఐఐటి ఒక సామెత ఎప్పుడు ఉంటుంది, కొత్తగా స్వాతంత్రం సంపాదించినప్పుడు భారతదేశంలో నాటి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అడిగేవాళ్ళట ఆంధ్ర రాష్ట్రానికి, మీకేం కావాలి మేము మీకు ఏం చేయాలి మీ రాష్ట్రానికి అని అడిగితే మాకు ఐటీఐలు చాలనేవాళ్ళట, ఐఐటీలు కాదట. అది ఇవాళ కూడా ఒక సరదాగా జోక్గా చెప్పుకుంటారు. అంటే ఐటీఐల వరకే పరిమితమై అడిగాము, ఐఐటీలు అడగలే. అదే మద్రాసు ఐఐటీ వెళ్ళిపోయింది, కేరళ వాళ్ళు తీసుకెళ్ళారు, అందరు తీసుకెళ్ళారు. అంటే ఎలా మనము విద్యాపరంగా అభివృద్ధి సాధించాలి, మౌలిక అంశాల్లో ఎలా అభివృద్ధి సాధించాలి, ప్రాజెక్ట్స్లో ఎలా అభివృద్ధి సాధించాలి, అంటే ఫ్లైఓవర్స్ నిర్మించుకొని మెట్రో లైన్ తీసుకొచ్చి ఇలాంటి వాటిని అభివృద్ధి పథకాలుగా చూపించడం కాదు. మనం చేయాల్సింది మౌలిక విషయాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. కానీ అప్పుడు చంద్రబాబు ఏదో ఐటీ హబ్ అన్నారు, ఇవాళ ఐటీ పరిస్థితులు ఎక్కడో కుప్పకూలే పరిస్థితులు ఉన్నాయి. అలాగే పెద్ద పెద్ద కంపెనీస్ రావడానికి ఇష్టపడట్లేదు. అందుకని చెప్పి రేవంత్ రెడ్డి మొట్టమొదట తీసుకున్నటువంటి అంశం ఏంటంటే ప్రజా ఆకర్షణ, అలాగే గ్లోబల్ ఆకర్షణ, ఇతర దేశాలకి సంబంధించి ఒక ఆకర్షణ కోసం మొట్టమొదట మన సంస్కృతి సాంప్రదాయాలు తెలిసే విధంగా మిస్ యూనివర్స్ పోటీని, మిస్ వరల్డ్ పోటీని తీసుకురావడం, అనేక దేశాలు ఈ హైదరాబాద్ నగరం వైపు చూడడం, తెలంగాణ రాష్ట్రాన్ని చూడడం, తెలంగాణ సంస్కృతిని పరిశీలించడం, సాంప్రదాయాలను పరిశీలించడం, తర్వాత తెలంగాణ రైజింగ్ అని చెప్పి మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ కోసం మహీంద్రా వాళ్ళతో కలిసి, పెద్ద పెద్ద వాళ్ళతో, కార్పొరేట్ వాళ్ళతో కలిసి తెలంగాణ రైజింగ్ అన్న పేరిట పెట్టుబడులను రాబెట్టడానికి కోసం ఒక 2 రోజులు దిగ్విజయంగా ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం, ఇవన్నీ చూస్తూ ఉంటే హంగులు ఆర్భాటాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ప్రాక్టికల్గా అమలు జరుగుతున్న విధానాలు కానీ ఇన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఈ రకంగా తెలంగాణని ముందుకు తీసుకెళ్తామన్న విషయాలు కనపడట్లేదు. ఏ ఆరోపణలు అయితే మనం గుప్పించి భూములను నష్టపరిచారు, రికార్డులను ధరణి పోర్టల్లో కొల్లగొట్టారు అని ప్రధాన ఆరోపణలు చేశాము, ఇవాళ భూమాత పేరిట భూములన్నీ కూడా అసైన్మెంట్ ల్యాండ్స్ పరిస్థితి ఏంది, నాడు 58, 59 క్రమబద్ధీకరణ జీవోలో జరిగినటువంటి అన్యాయాలు, ఎలా అయితే ఎక్కడెక్కడ భూములు ఖాళీ ఉన్నాయో వాటిల్లో మళ్ళీ 1000 రూపాయలు చలాన్ కట్టి పెత్తందారీ వ్యవస్థలు కానీ అగ్రవర్ణాలు కానీ మొత్తం ల్యాండ్స్ని ఎవరైతే పాలక వర్గంలో ఆయా కులాలు ఏదైతే ఉన్నాయో, ఇక్కడ ఎప్పుడైనా ప్రధానంగా 3 ప్రధాన కులాలు కేంద్రంగానే పరిపాలన సాగింది, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కూడా. అంటే కమ్మ, రెడ్డి, వెలమ ఇలాంటి వాళ్ళే ఇక పరిపాలన సాగిస్తూ ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రాజకీయంగా దొరకాల్సిన స్థానం కానీ హక్కులు కానీ దొరకకపోవడం, మైనారిటీస్ని విస్మరించడం, ఎస్సీ, ఎస్టీ, బీసీ సమాజాన్ని విస్మరించడం, రాజకీయంగా వాళ్ళని ఎదగనీయకుండా చేయడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ లేకపోతే రాష్ట్ర స్థాయి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల్లో కానీ సవితి తల్లి ప్రేమ చూపించడం, కాంట్రాక్ట్స్ విషయంలో వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు కానీ, భూములు కొల్లగొట్టే విషయాల్లో చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానీ, నిర్మాణాత్మకమైన అంటే పటిష్టమైన ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి సాధించే దిశగా ఒక కాంక్రీట్ స్ట్రాటజిక్ ప్లానింగ్ అనేది లేకుండా పోవడం అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాజకీయ పార్టీలు ఎలక్షన్ అప్పుడే రాజకీయాలు చేసి ఎలక్షన్ అనంతరం రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి సాధించే దిశగా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి మంచి వనరులు ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి. బయ్యారం స్టీల్ ప్లాంట్ దగ్గర మంచి మినరల్స్ ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ కుప్పకూలే పరిస్థితి వచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ని ఆంధ్ర రాష్ట్రంలో పెత్తందారీ వ్యవస్థకి ఇచ్చే పరిస్థితి వచ్చింది. అది ప్రైవేటీకరణ చేయడానికి వచ్చింది. ఈ సమయంలో ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఇక్కడ పబ్లిక్ రంగాన్ని, పబ్లిక్ సెక్టార్ని డెవలప్ చేయడానికి రేవంత్ రెడ్డికి మంచి అవకాశాలు ఉన్నాయి. అలాంటి ఇక్కడ వనరులను కానీ, ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, భారతదేశంలోనే ఎస్ఎఫ్టీ 17 నుంచి 53 రూపాయల లోపు ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి అనేక ఇన్ఫ్రాస్ట్రక్చరల్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇవాళ పెట్టుబడిదారులు ప్రధానంగా చూసే అంశాల్లో అదొకటి. సింగపూర్లో 1700 ఉంది, బ్యాంకాక్ అటు వెళ్తే దాదాపు అది కూడా 1500 నుంచి 1800 ఉంది, కౌలాలంపూర్ పోతే 2300 ఉంది, ఇలాంటి అనేక ప్రదేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడులు పెట్టడానికి కావాల్సినటువంటి అన్నీ కూడా అధికమైన ధరల్లో అందుబాటులో ఉన్న ఎడల తెలంగాణ రాష్ట్రము
ఒక అన్ని అంటే ఓఆర్ఆర్లు, ట్రిపుల్ ఆర్లు, సకల సౌకర్యాలు ఉండి, అన్ని రకాలైన వనరులు ఉండి, స్కిల్డ్ లేబర్ ఉండి, భూములు ఉండి, విద్యుత్ శక్తి ఉండి, అన్ని అవకాశాలు ఉండంగా ఎస్ఎఫ్టీలో వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రేట్స్ తక్కువగా ఉండి, అన్ని రకాలుగా అవకాశం ఉన్నా కూడా పెట్టుబడులు రావడం అనేది చాలా తగ్గిపోతూ ఉన్నాయి. అంటే ఫార్మస్యూటికల్ కంపెనీ ఒకటే డెవలప్ అయితే సరిపోదు. మనకు అన్ని రకాలైన ఇండస్ట్రీస్ అన్ని రంగాల్లో డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరీ ముఖ్యంగా ఎక్కడైనా ఏదైనా రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడాలంటే విద్యా విధానాల్లో పలు మార్పులు చేయాలి. ఇవాళ స్టాండర్డ్స్ అన్నీ కూడా తగ్గిపోతున్న పరిస్థితి. ఉస్మానియా యూనివర్సిటీకి మొన్న పోయి డబ్బులు ఇవ్వడమే తప్ప యూనివర్సిటీస్ని పటిష్టపరచాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, బిల్డింగ్స్ కానీ, కాంపిటేటివ్గా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కానీ, ప్రొఫెసర్ల ఖాళీ నియామకాలకు సంబంధించి నింపడం కానీ, టీచర్స్ని మనం రిక్రూట్మెంట్ చేయడం కానీ, వ్యవస్థలో అనేక ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి వాటిని నింపడం కానీ, ఉన్న వాళ్ళని మళ్ళీ వాళ్ళ వయస్సు పెంచుకుంటూ పోయి యువతకి ఉపాధి అవకాశాలు లేకుండా చేయడం, ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రం సాధించుకున్నప్పటికీ రాష్ట్ర లక్ష్యాలనేది ఆ స్థాయిలో ఏ స్ఫూర్తితో అయితే ఉద్యమాన్ని మనం చేసి సాధించుకున్నామో ఆ స్ఫూర్తితో పరిపాలనా విధానం ముందుకెళ్ళట్లేదన్న విషయాన్ని మనం గమనంలోకి తీసుకోవచ్చు. ఇది ఒక విస్తృత స్థాయి అంశం కాబట్టి అంశాల వారీగా అనేక విషయాలు చెప్పినప్పుడు దాంట్లో జరుగుతున్నటువంటి తీరుతెన్నులు చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ ఏ స్ఫూర్తితో అయితే మనము నీళ్లు నియామకాలు అని అనుకున్నామో, నిధులు అవన్నీ కూడా ఆ స్ఫూర్తికి అద్దం పట్టే విధంగా కాకుండా తుంగలు తొక్కే విధంగా పరిపాలన సాగుతుందన్న విషయాన్ని గమనించి ఇప్పుడైనా పరిపాలన చేస్తున్నటువంటి పరిపాలకులు ఈ రాష్ట్రానికి సంబంధించి స్ఫూర్తిని కాపాడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.